నమస్తే. నేను మీ అశ్విని కుమార్. దక్షిణాదిన ఒక రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రంలో ఎప్పుడు బీజేపీ హడావుడి ఎక్కువ. నాయకులు మొత్తం పేపర్లో చూస్తే ఇండియా క్రికెట్ ప్లేయర్స్ లాగా గట్టిగా ఉంటుంది. గ్రౌండ్లోకి వెళ్ళాక ఫెయిల్ అవుతూ ఉంటారు. ఆ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే ముందప్పుడు మొత్తం మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం అంటారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మొత్తం నువ్వంటే నువ్వు, నీకంటే నేను గొప్ప అంటూ పార్టీ ఇమేజ్ని కూడా డౌన్ఫాల్ చేస్తూ ఉంటారు. ఆ రాష్ట్రంలో మాత్రం ఓటర్సు ఎక్కువగా ఆ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు. వాళ్ళల్లో సమన్వయ లోపం లేదు, ఒకరి మీద ఒకళ్ళ వ్యతిరేకత ఇవి చూసి ఆఖరి నిమిషంలో మనసు మార్చుకుంటూ ఉంటారు. ఓటర్లు తప్పు ఎక్కడా లేదు, నాయకులు తప్పు. ఎప్పుడు వస్తుందో అధికారంలోకని చాలా సంవత్సరాల నుంచి కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. అలాంటి రాష్ట్రంలో ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ 2 ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో 8 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకుంది బీజేపీ. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ 2 స్థానాలు గెలుచుకుంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో. ప్రస్తుతం ఈ మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలా ఉంది, ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఎవరికి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి? ఫిబ్రవరి 11వ తారీఖు పోలింగ్ తేదీ, అట్లాగే కౌంటింగ్ ఫిబ్రవరి 13. 2026లో జరిగినాయి. 2020లో జనవరిలో జరిగినాయి అంతకుముందు ఈ ఎన్నికలు. అప్పుడు బీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ అధికారంలో ఉంది. 120 మున్సిపాలిటీల పైన ఉండేవి. అప్పుడు 9 కార్పొరేషన్లు ఉండేవి. టీఆర్ఎస్ అధికారంలో ఉంది. స్వీప్ చేసింది. వన్ సైడ్ అని చెప్పచ్చు. అప్పుడు స్వీప్ చేసింది ఎందుకంటే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ పథకాలు కానీ, ఈ రైతు బంధు దీనికి సంబంధించిన ఈ ఫార్మర్ స్కీమ్స్ ఇలాంటివి అలాగే అధికారంలో ఉంది కాబట్టి ఇవన్నీ ప్లస్ అయినాయి. ప్రస్తుతం 2026లో మొత్తం మార్పులు ఉన్నాయి. మార్పులు అంటే 116 మున్సిపాలిటీసు, 7 కార్పొరేషన్లు, జిహెచ్ఎంసీ ఎక్స్క్లూడింగ్ బయట అంతా చూస్తే. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. చాలా క్లియర్ కనబడుతుంది. తెలంగాణలో 2 సినారియోలు చాలా క్లియర్ కనబడుతున్నాయి. 2 ఏంటంటే, ఒకటి బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ డిక్లైన్ అవుతుంది, ఇంకొకటి బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది. మూడ్ ఆఫ్ ది నేషన్ కింద సీ వాటర్ దేశ్ముఖ్ యశ్వంత్ చెప్పినట్టుగా బీజేపీ వాళ్ళ సర్వే కూడా విడుదల 24 గంటలైంది. తెలంగాణలో, కర్ణాటకలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందన్నాడు. కరెక్టే అంతవరకు. కానీ బీజేపీ నాయకులు ఎంతవరకు దాన్ని రిసీవ్ చేసుకునే ప్లేస్లో ఉన్నారనేది అయితే చూడాలి తెలంగాణలో. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎంగానే ముందుకు వెళ్తుంది. ఆ డెమోగ్రఫీ ఎప్పుడైనా డేంజరే బీజేపీ లాంటి పార్టీకి తెలంగాణలో. ప్రస్తుతం చూస్తే మనం ఈ 116 మున్సిపాలిటీస్ కానీ 7 కార్పొరేషన్లు చూస్తే కాంగ్రెస్కి చాలా అడ్వాంటేజ్ కనబడుతోంది. చాలా చోట్ల, చాలా నియోజకవర్గాల్లో. బీఆర్ఎస్ క్యాడర్ బీజేపీలో జాయిన్ అవుతున్నారు అంటున్నారు, కానీ ఎక్కువగా కాంగ్రెస్ వైపు కూడా మూవ్ అవుతున్నారు. ఏదైనా బీఆర్ఎస్ పార్టీ అక్కడ నష్టపోతుంది. ముఖ్యంగా బీజేపీకి ఏమన్నా లీడ్ ఉంది, కొద్దిగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే బాగా 2 కార్పొరేషన్లు అయితే కనబడుతున్నాయి. ఆ 2 కూడా, ఒకటి నిజామాబాద్ ఎంపీ అరవింద్, అట్లాగే కరీంనగర్ బండి సంజయ్. ఈ 2 చోట్ల కూడా వాళ్ళిద్దరి ఫేమ్ నడుస్తుంది. ఆ 2 కార్పొరేషన్లు అయితే గెలుచుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 2020లో జరిగినప్పుడు కరీంనగర్లో కేవలం 13 వార్డ్సే గెలుచుకుంది బీజేపీ. ప్రస్తుతానికి అక్కడ ఎక్స్పాండ్ చేయగలిగింది పార్టీ, బాగా వెళ్ళింది. సో ఆ కార్పొరేషన్ గెలుచుకునే అవకాశం బాగా కనబడుతుంది బీజేపీకి. అట్లాగే నిజామాబాద్లో 27 వార్డ్సే గెలుచుకున్నారు 2020లో. ప్రస్తుతం అక్కడ కార్పొరేషన్ పేరు మార్చాలని, అట్లాగే అరవింద్ది కొద్దిగా నేమ్ బాగా నడుస్తుంది, ఇంకా ఉంది అతనికి పలుకుబడి. అట్లాగే కేంద్రం నుంచి అతను ఏం చెప్పినా కూడా అవన్నీ కూడా అమలు పరుస్తున్నాడు, ఇవన్నీ అన్న ఒక నేమ్తో ముందుకెళ్తున్నారు. నిజామాబాద్ అవకాశం కూడా ఉంది బీజేపీకి. అక్కడ మైనారిటీస్ ఎక్కువ ఉన్నారు. ఇవంతా కూడా ప్రస్తుతం గెలిచే అవకాశాలే. అభ్యర్థులు ప్రకటన ఇవన్నీ కూడా దీని మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది రిజల్టు. ప్రస్తుతానికి గ్రౌండ్లో అయితే ఈ 2 గెలుచుకునే అవకాశం బీజేపీకి కనబడుతుంది. మిగతావి కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే 7లో 2 బీజేపీ, కాంగ్రెస్ 5 కార్పొరేషన్లు గెలుచుకునే అవకాశాలు కనబడుతున్నాయి. బీజేపీకి వరంగల్లో బాగానే ఉంది, కానీ ఆ క్యాడర్ కాంటాక్ట్ని కనెక్ట్ అయ్యే నాయకుడు పూర్తిగా లోపిస్తుంది వరంగల్కి వచ్చినప్పుడు.
ఎప్పుడు కూడా ఉత్తర తెలంగాణలో బీజేపీ గట్టిగా ఉంది, మిగతా చోట్ల వీక్ అని అవుతుంది. అదొకటి బీజేపీ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇంకా బీఆర్ఎస్కి ప్రస్తుతం పార్టీ అంతా కూడా డిఫెక్షన్స్తో లేదు కోర్టు కేసులతో ఇవన్నీ కూడా సతమతమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల నుంచి కూడా పూర్తిగా గ్రాఫ్ డౌన్ అవుతూ వస్తుంది. ఏదైనా కేసీఆర్ బయటకు వస్తేనే పార్టీ రివైవ్ అంటున్నారు. ప్రస్తుతం కేటీఆర్, హరీష్ రావుతో వీళ్ళతో అయితే పార్టీ ముందుకెళ్ళటం కష్టం. ఇంకో పక్క కవిత బాణాలంతా కూడా వీళ్ళిద్దరి మీద ఎక్కుపెట్టుతోంది. సో ప్రస్తుతం ఆ ఫ్యామిలీ వార్లో ఉంది. కేసీఆర్ రంగంలో దిగితే ఏమన్నా పార్టీ రివైవ్ అవ్వచ్చు. కాంగ్రెస్కి అడ్వాంటేజు బీఆర్ఎస్లో అంతర్యుద్ధం, ఈ ఎంఐఎంతో చేతులు కలపటం లోపాయికారిగా, అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ ఓట్ బ్యాంకుని తీసుకుంటాం. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఎదురులేదు. రేవంత్ రెడ్డి డెసిషనే ఫైనలు. రేవంత్ రెడ్డి దాంతో తను కొద్దిగా స్టెప్స్ ముందుకెళ్తున్నాడు. ఆ స్టెప్స్ బట్టి విలేజెస్లో కొద్దిగా ఇంపాక్ట్ చూపిస్తుంది. నెగిటివ్ కూడా ఉంది. ఎలాంటిదంటే ఈ రైతులకు సంబంధించింది. అయిన అధికారంలో ఉన్న పార్టీ ప్రస్తుతానికి అడ్వాంటేజ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. 5 కార్పొరేషన్లు గెలుచుకుంటుంది. బీజేపీ అయితే నిజామాబాద్, కరీంనగర్ గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. క్లియర్ కట్గా ఆ 7లో బీజేపీ ఇంకో స్థానం గెలుచుకునే అవకాశం ఉన్నా కూడా సమన్వయ లోపం, కాంగ్రెస్ ఈ లీడర్స్ వీళ్ళకి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ వలన గ్రాఫ్ డౌన్ అయిందే తప్ప బీజేపీకి ఇంకా ప్రజలు చూస్తున్నారన్నది మూడ్ ఆఫ్ ది నేషన్ తెలంగాణ గురించి చెప్తుంది. కానీ తెలంగాణలో బీజేపీ నాయకులు మాత్రం పార్టీ ఏమైపోయినా పర్లేదు, మేము బాగుంటే చాలు అన్నట్టుగానే మూవ్ అవుతున్నారు. అదే కాంగ్రెస్కి ఇంకా అడ్వాంటేజ్లో పెడుతోంది. ప్రతిపక్షంగా బీజేపీ బతకచ్చేమో కానీ అధికారంలోకి రావాలంటే ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీని తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. బీజేపీ ఢిల్లీ నాయకులు మాత్రం దీన్ని కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. హోంమంత్రి అమిత్ షాని నిర్మల్ నియోజకవర్గంలో ఫిబ్రవరి 2వ వారంలో ప్రచారానికి తీసుకురావడానికి బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అట్లాగే బీజేపీ నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడిని కూడా తెలంగాణలో ముఖ్యంగా మహబూబ్ నగర్ లాంటి జిల్లాల్లో, అట్లాగే కొన్ని జిల్లాల్లో ప్రచారానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. లీడర్లు ఎంత పైనుంచి ఢిల్లీ నుంచి వచ్చినా కింద నాయకుల మధ్య మాత్రం ఆ కమ్యూనికేషన్ గ్యాపు, ఆ ఇన్ఫీరియారిటీ, ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఇవన్నీ కూడా తగ్గి అందరూ ఒక్కటవుతే తప్ప తెలంగాణలో ఈ మున్సిపల్ ఎన్నికలు కాదు, జిహెచ్ఎంసీ కాదు, రాబోయే రోజుల్లో అధికారం చేజిక్కొచ్చుకుంటాం కూడా కష్టమే. సో ప్రస్తుతానికైతే తెలంగాణలో కాంగ్రెస్కి చాలా క్లియర్ కట్ అడ్వాంటేజ్ కనబడుతుంది రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో. థ్యాంక్ యూ.